సిరివెన్నెల చిత్రం ద్వారా అశేష జనావళికి ఒక మహాకవిని పరిచయం చేశారు పద్మశ్రీ డాక్టర్ కె విశ్వనాథ్ గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని విశ్వనాథ్ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. సభాసదులైన అందరూ పెద్దలు, మహానుభావులు అందరికీ నమస్కరిస్తున్నాను. వేదిక మీద ఇద్దరు దిగ్జంతులు ఉన్నారు. ఒక చిత్రం గొప్ప చిత్రంగా రూపొందిందంటే ఎన్నో కారణాలు ఉంటాయి, కానీ అన్ని కారణాలకి మించి ఆ చిత్రాన్ని చెక్కిన శిల్పి దర్శకుడు అని మొట్టమొదటిసారి సామాన్యమైన ప్రేక్షకులందరికీ కూడా గుర్తుకొచ్చేలాగా చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు దర్శకులకి హీరో వర్షిప్ కలగజేసినటువంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. వారి సమక్షంలో వారి చేతుల మీదుగా నా పితృతుల్యులు, నాకు సిరివెన్నెలగా జన్మనిచ్చినటువంటి తండ్రి శ్రీ విశ్వనాథ్ గారికి ఈ పురస్కారం ఇప్పించడం అనేది సాక్షి సంస్థ వారు చేసిన మరొక గొప్ప పని. వారి గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా రూపొందించిన సాక్షి సంస్థల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సమాజంలో, సంఘంలో ఉన్నటువంటి వివిధ రంగాలలో తమదైన వ్యక్తిగతమైనటువంటి ముద్రతోటి ఆ రంగాలకి రాణింపు తీసుకొచ్చి, గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఎందరో మహానుభావుల్ని ఏర్చి కూర్చి వారి ప్రతిభా పాఠవాలని గుర్తించి ఎక్సలెన్స్ అనే పేరుతోటే పురస్కారాలను ప్రసాదించటం చాలా చాలా గొప్ప విషయం. వాళ్ళని గౌరవించడమే కాకుండా వాళ్ళ గురించి తెలుసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఈ కార్యక్రమాన్ని టీవీ ద్వారా చూస్తున్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షకులందరికీ ఒక రకమైన స్ఫూర్తిని, ఒక ఉత్సాహాన్ని, జీవితం పట్ల ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇది. ఈరోజు ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రతి ఒక్కరికి నేను నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నా మనసు నాకట్టుకున్న ఇద్దరు, ఒక ఆమె ఆ వ్యవసాయ రంగం గురించి ఆవిడ మాట్లాడుతున్న మాటలు, ఆవిడ ఆ మట్టి వాసన కలుగుతూ చక్కగా మనని మళ్ళీ ఒకసారి మనని కన్న ఈ నేల వైపు మన చూపులు తిప్పేలా ఆవిడ మాట్లాడిన మాటలు నా మనసుని ఎంతో ఆనందింపజేసినాయి. రెండోది, నా మొదటి చిత్రం సిరివెన్నెల. అక్కడ విశ్వనాథ్ గారు ఆ చిత్రం గురించి చెప్తున్నప్పుడు, ఈ సృష్టిలో చూసేది ఈ భౌతిక నేత్రం కాదు, దీని వెనకాలన్నటువంటి అంతర్నేత్రం అనే ఇతివృత్తంతో సిరివెన్నెల అనే చిత్రం తయారైంది. దాని మూలాన్ని నాకు అశేషాంధ్రుల ఆశీస్సులు దక్కినాయి. ఇప్పటి వరకు 30 సంవత్సరాల తర్వాత కూడా ఆ చిత్రం నిలబడింది. ఆ చిత్రాన్ని మళ్ళీ తిరిగి గుర్తుకు చేసేలాగా విశ్వనాథ్ గారు ఆ రోజు ఒక ముక్క అన్నారు, శాస్త్రి ఈ సినిమా తాలూకు ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళ మీద జాలి పడటం కాదు, వాళ్ళని సహించడము కాదు, వాళ్ళని గౌరవించడం కూడా కాదు. ఒకటి జాలిపడటం, రెండు పర్వాలేదు సహించటం, మూడు అంతకన్నా పై స్టెప్ గౌరవించడం. ఇది కూడా కాదు. ఈ చిత్రం చూసి బయటికి వెళుతున్న ప్రేక్షకుడు ఒకటి అనుకోవాలి, ఏదో ఒక రకమైనటువంటి భౌతికమైనటువంటి లోపం ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడగలగాలి. వాళ్ళకి ఆ విధమైనటువంటి లోపం పెట్టినటువంటి ఓ భగవంతుడా, నీకు కావాలంటే నా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నిట్లో ఒకటినో కొన్నిటినో అన్నీ తీసేసుకో, కానీ వాళ్ళలాగా బ్రతకగలిగేటువంటి జీవితాన్ని నాకు ఇవ్వు అని చెప్పగలగటమే ఈ సినిమా తాలూకు ఇతివృత్తం అని విశ్వనాథ్ గారు చెప్పారు. శ్రీకాంత్ గారి గురించి చూస్తున్నప్పుడు ఆయన భారతదేశపు కుటీర పరిశ్రమల గురించి మాట్లాడుతూ చక్కని మాట అన్నారు. కానీ ఆయన ఆ రంగంలో ఆ కుటీర పరిశ్రమని పర్ణశాలగా మార్చి ఒక చిన్న పేదరికపు గుడిసె నుంచి దాన్ని ఒక పర్ణశాలను పవిత్రతకి తీసుకొచ్చినటువంటి ఆ శ్రీకాంత్ గారు వయసులో చిన్నవాడైనా ఆయనకు నమస్కారం చేస్తున్నాను. ఇంకా విశ్వనాథ్ గారికి జీవిత సాఫల్యపు పురస్కారం అంటే ఇప్పటికీ ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చినాయి అనేకంటే ఎన్ని అవార్డులు ఆయనను చేరి తమను తాము సార్థకపరుచుకున్నాయి అనేది లెక్కేసుకోవాలి మనం. ఎందుకంటే విశ్వనాథ్ గారికి అవార్డు రావడం అనేది విచిత్రం కాదు. విశ్వనాథ్ గారు ఆంధ్రజాతికి, తద్వారా భారతదేశానికి, తద్వారా ప్రపంచానికే ఒక అవార్డు ఆయన. కనుక ఈరోజు ఆయనకు జరిగిన జీవిత సాఫల్యపు పురస్కారం ఇవ్వటం ద్వారా సాక్షి సంస్థలు తమని తాము సన్మానించుకున్నాయి అని చెప్తాను. సమాజంలో అనేక రంగాల్లో, ప్రతి రంగంలో కూడా ఎంతోమంది పనిచేస్తుంటారు, కానీ ఆయా రంగాల్లో కొందరు వ్యక్తుల మూలాన ఆ రంగానికి రాణింపు వస్తుంది. ఒకే ఒక ఉదాహరణ చెబుతాను. కారు డ్రైవింగ్ని
భుక్తికి కడుపు నింపుకోవడానికి వృత్తిగా స్వీకరించిన వాడిని మనం డ్రైవర్ అంటాం. మనం దిగుతుంటే తలుపు డోర్ చేసి సెల్యూట్ కొట్టాలి, ఒక రకమైనటువంటి చిన్న చూపు చూస్తాం. అదే ఒక మంచి కారు కొనుక్కుని ఆ కారుని తను డ్రైవ్ చేసుకుంటూ సెల్ఫ్ డ్రైవింగ్తో వచ్చేటోళ్ళని చాలా గౌరవంగా సమాజంలో అబ్బో BMW కారుని డ్రైవ్ చేస్తున్నారు అంటాం. ఈ రెండింటినీ దాటి దానికి ఒక అద్భుతత్వాన్ని, కార్ డ్రైవింగ్ ఒక అద్భుతత్వాన్ని ఆపాదించి రేసులో పార్టిసిపేట్ చేసి ప్రపంచంలో నెంబర్గా వన్గా వస్తే అతను షుమాకర్ని గౌరవిస్తాం. అంటే పని ఎలాంటిది అన్నది కాదు, ఆ పని చేసే వాళ్ళు ఆపాదించినటువంటి విలువ ఎలాంటిది అన్నదాన్ని బట్టి ఆ పనికే ఒక విలువ వస్తుంది. అలాగే ఇవాళ బహుమతి పొందిన ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో తాముండడం మూలాన రంగాలకే గౌరవాన్ని తెచ్చిపెట్టిన వారు అయ్యారు. ముఖ్యంగా సినిమా అనేసరికల్లా ఒక రకమైనటువంటి చిన్న చూపు చూసేటువంటి పండితులు, మరొకళ్ళు, పీఠాధిపతులు ఎవరైతేనే కానీ కొందరి పేర్లు వింటే మాత్రం భక్తితోటి గౌరవంతో శిరకంపనం చేసి సినిమా రంగాన్ని ఒక గౌరవనీయమైనటువంటి పూజనీయమైన వేదికగా చూస్తారు. ఒక విశ్వనాథ్ గారి పేరు విన్నా, ఒక బాలచంద్ర గారి పేరు విన్నా, ఒక బాపు గారి పేరు విన్నా, ఒక దాసరి నారాయణరావు గారి పేరు విన్నా, సినిమా రంగం ఏమంత కేవల కాలక్షేపం కోసం కాదు, దాంట్లో కూడా ఏదో ఒకటి ఉంది. సామాన్య ప్రజలకి జీవితానికి సంబంధించిన ఏదో ఒక అంశాన్ని కంట్రిబ్యూట్ చేసేటువంటి ఒక మహత్తరమైన విషయం ఉంది అని నిరూపించినటువంటి ఈ దర్శక శ్రేష్ఠులు వాళ్ళు. విశ్వనాథ్ గారి మూలాన్ని దర్శకత్వం అనే రంగానికి ఒక పూజనీయమైన గౌరవనీయమైన స్థానం వచ్చింది. భారతీయ సంస్కృతిని, తెలుగువారి సంప్రదాయాలని నిలువెత్తు దర్పణంగా సినిమా తెర మీద ఆవిష్కరింపజేసినటువంటి వారికి జీవన సాఫల్యం అన్నది ఒక చాలా చిన్న మామూలు మాట. వారిని గౌరవించుకోవడం ద్వారా మనల్ని మనం గౌరవించుకున్నాం. ఇందాక వారి పాటలు పాడుతున్నప్పుడు ఆ పవన్ చరణ్ అనే ఆయన నేను రాసిన కొన్ని పాటలు కూడా వింటూ ఉంటే వారి పక్కన కూర్చుని ఈ జీవిత సాఫల్య అవార్డు విశ్వనాథ్ గారికి కాదు నాకు అని అనిపించింది. అలా అనిపించేలా చేసినటువంటి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాలో తీసుకుంటున్నాను. నమస్తే.